హాయ్ డియర్ ఆల్ వ్యూవర్స్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు సంబంధించిన కొన్ని అప్డేట్స్ నేను కంటిన్యూస్గా మీకు అందిస్తూ ఉన్నాను. సో లెట్ మీ థ్యాంక్ వన్స్ అగైన్ ఆల్ ద వ్యూవర్స్ అండ్ సపోర్టర్స్ అండ్ వెల్ విషర్స్ హూ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ సపోర్టింగ్ మీ. అయితే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయమే కాకుండా ఈరోజు హైదరాబాద్ రియల్గా మనకు సెకండ్ క్యాపిటల్ అవుతుందా, దాని ఇంపాక్ట్ మన రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుంది, లెట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. హాయ్ డియర్ ఆల్ వ్యూవర్స్, వెల్కమ్ టు రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్. దిస్ ఇస్ విజయ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ యాజ్ ఎ సెకండ్ క్యాపిటల్ బై నామింక్లేచర్, లేకపోతే ఒక బ్రాండ్ లాగా మనకు గవర్నమెంట్స్ కానీ గవర్నమెంట్ అథారిటీస్ కానీ డిక్లేర్ చేయకపోయినా ఈ టాపిక్ అన్నది కంటిన్యూస్గా మనం ఈ మధ్య వింటున్నాం. మరి దీని కారణంగా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అసలు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్కు ఛాన్స్ ఉందా, లెట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అనొచ్చు, లేకపోతే మనకు హైదరాబాద్ ఉన్న ఓవరాల్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇవి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బహుశా రియల్ ఎస్టేట్ మార్కెట్లో వస్తున్న అప్ అండ్ డౌన్స్ కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న యాక్చువల్ ఫ్యాక్ట్స్ అన్నవి మీ ముందుకు వస్తాయి. అంటే ఇప్పుడు ద అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా చెప్పేది ఏంటంటే జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే మనకు ఒకటి టెంపరేచర్ ఫ్లక్చువేషన్ అనుకోవచ్చు, అది భారీగా లేకపోవడం, లేకపోతే మనకు ల్యాండ్ సేఫ్టీ పారామీటర్లో చూస్తేనో మనకు వచ్చేసి ఎర్త్ క్వేక్స్ అన్న థ్రెట్ లేకపోవడం రెండోది. మూడోది వాటర్ బాడీస్ ఎక్స్టెన్సివ్గా లేవు కాబట్టి, అంటే సముద్రాలు లేకపోతే నదులు తో అంటే వాటర్ లాగింగ్ అన్నది హెవీగా ఉండకపోవడం. వీటి అడ్వాంటేజెస్తో పాటు కంపారేటివ్లీ మనకు భారతదేశంలో ఉన్న ఆల్ మేజర్ మెట్రో సిటీస్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న ల్యాండ్ యూసేజ్ కానీ ల్యాండ్ అవైలబిలిటీ ఇంకా చాలా మనకు అవైలబుల్ ఉందనే చెప్పొచ్చు. కంపారేటివ్లీ ఎనీ ఆఫ్ ద మెట్రో సిటీస్ మనకి హ్యూజ్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ అన్నది ఉంది. సో దీని కారణంగా ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది బాగా స్పీడ్గా అవుతుంది. ఇది ఒక పారామీటర్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక పారామీటర్, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఫ్యాక్టర్ అన్నది ఎక్కువగా ఉందన్నది మనకు తెలవాల్సిన విషయం. సో వెన్ ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ ఈజ్ గుడ్, ఆటోమేటికలీ పీపుల్ విల్ స్టార్ట్ మైగ్రేటింగ్ టు సిటీస్. వెన్ పీపుల్ మైగ్రేట్స్ టు ద సిటీ, ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ డిమాండ్ అన్నది వస్తుంది. ఆ రెసిడెన్షియల్ డిమాండ్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ యొక్క భవిష్యత్ కానీ రియల్ ఎస్టేట్ యొక్క డిమాండ్ కానీ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. సో మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన న్యూస్ను మనం ఇంట్రెస్ట్గా టాపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పారామీటర్. అయితే వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్, అంటే అదర్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి వెన్ వీ కంపేర్ విత్ ఎనీ ఆఫ్ ద మెట్రో సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ, మన హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఆల్మోస్ట్ జీరో ఉన్నాయి. లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే సిన్స్ మెనీ ఇయర్స్ అక్రాస్ ఫ్రమ్ ద కంట్రీ many communities are came and established here. New generations also moving from those communities or from those states to here without any hurdle. This is the another parameter. Ante people migrating from different localities is very good. మూడోది, బై డిఫాల్ట్ హైదరాబాద్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఫార్మా హబ్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి. దానికి తోడుగా గత 2 decades నుంచి కనుక తీసుకుంటే, అంటే 20 సంవత్సరాలుగా ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్లో వీఆర్ ర్యాంకింగ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. అందులోనూ పోస్ట్ కోవిడ్ కనుక చూస్తే రిపోర్ట్స్ క్లియర్గా చెప్తుంది, అమాంగ్స్ అవర్ నేషన్ హైదరాబాద్ స్టూడ్ అప్ ఆల్మోస్ట్ నెంబర్ 1 పొజిషన్. సో దిస్ ఈజ్, అంటే ఐటీ రిలేటెడ్ కారిడార్ కానీ ఐటీ రిలేటెడ్ జాబ్స్ కానీ దానికి మంచి స్కోప్ ఉందని అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఏదైనా ఐటీ ఇండస్ట్రీ మనకి ఇండియాకు రావాలి అన్నప్పుడు రెడీ టు ఆక్యుపై స్పేస్ అనేది చాలా మంచిగా మనకి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్. అంటే రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్, అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉంది, ఇది ఒకటి. ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్జెక్ట్లో తీసుకుంటే ఎలక్ట్రిసిటీ సప్లై పారామీటర్, మన తెలంగాణ ఈజ్ గుడ్ ఇన్ ఎలక్ట్రిసిటీ సప్లైస్. సో దట్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ కానీ లేకపోతే ఇలాంటి కంపెనీస్ రావడం కానీ లేకపోతే రేపటి రోజున హోటల్స్ రెసిడెన్షియల్ హబ్స్ పెరుగుతున్న కొద్దీ మనకు దీని సపోర్ట్ అన్నది కూడా చాలా బెటర్, ఎలక్ట్రిసిటీ సపోర్ట్ అని ఉంది. ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై, జనరల్ వాటర్ సప్లైస్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ సర్ప్లస్, వెరీ గుడ్ ఇన్ పొజిషన్. మోస్ట్ ఆఫ్ ద, అంటే ఆ మెజర్స్ తీసుకోవడం జరిగింది.
సో దీస్ ఆర్ ద ఫ్యూ కీ ఫ్యాక్టర్స్. అంటే ఈ డెవలప్మెంట్స్ ఓవర్ నైట్ అయ్యేవి కావు. గత 10-15 సంవత్సరాల నుంచి ఒకదానికొకటి లింక్ అప్ అవుతూ, అంటే ఫ్యూచర్ ఫోకస్ చేసుకుంటూ మనకు పోతున్న అంశాలు ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటికి తోడు అడిషనల్గా దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ సెజ్. ఇది కాకుండా ఫార్మా సెజ్ అనేది సపరేట్గా రావడం, అంటే ఎస్పెషల్లీ మనకు ఫార్మా హబ్ ఇన్ కడతాల్ సరౌండింగ్ యాచారంలో. దెన్ కమ్స్ టు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దీస్ ఆర్ ద టూ మేజర్ హబ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గివ్ ద హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్. సో ఎగ్జిస్టింగ్ ఐటీ అండ్ ఫార్మా హబ్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ కాకుండా ఈ రెండు. సో నిమ్స్లో ఆటోమోటివ్ ఇండస్ట్రీస్కు బాగా ఎక్కువ పెద్దపీట, ఎందుకంటే 50 అవుట్ ఆఫ్ టోటల్ ల్యాండ్ యూసేజ్లో మనకు 20.9% ఈజ్ ఆటోమోటివ్ పర్పస్లో యూజ్ అవుతుంది ల్యాండ్. దట్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ బిగ్ క్వాంటిటీ అని చెప్పొచ్చు, అంటే మంచి ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ బేసిక్ పాయింట్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ దెర్ ఆర్ నో కమ్యూనల్ డిస్టర్బెన్సెస్. కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ లేని సిటీస్ ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉంటాయి, కంఫర్టబుల్గా కంపెనీస్ కూడా రాగలుగుతాయి. దిస్ ఈజ్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు హైదరాబాద్. అండ్ అంటే ఈ పారామీటర్స్ బేసిక్గా గ్రోత్ పారామీటర్స్కు అడిషనల్గా సపోర్టెడ్. అంటే రేపటి రోజున హ్యూమన్ హ్యాబిటేషన్ యాక్టివ్గా అయినప్పుడు దేర్ ఆర్ సర్టెన్ అదర్ రిక్వైర్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, లైక్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ద టూ మేజర్ పారామీటర్స్ వేర్ వీ కెన్ సీ. అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్స్ డెవలప్మెంట్ కనుక తీసుకుంటే, అంటే నేను చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కాకుండా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్ పారామీటర్లు, రోడ్స్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ అక్రాస్ చూసుకుంటే. అది ఒకటి మనకు. అంటే ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేసిన RRR ఏదైతే ఉందో దానికి కావాల్సిన అలైన్మెంట్ యాక్టివిటీస్ అనేవి చాలా యాక్టివ్గా అవుతున్నాయి. సో అంటే పాపులేషన్ అంటే ఒకే హైదరాబాద్ దగ్గరలో క్లస్టర్స్ ఫామ్ కాకుండా కాస్త నియర్ బై డిస్టెన్స్లో క్లస్టర్స్ ఫామ్ కావడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ అన్నది చాలా మంచిగా అవుతుంది. ఈవెన్ విత్ ఇన్ సిటీ మెట్రో అండ్ మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచడం జరిగింది. ప్లస్ సో అరౌండ్ హైదరాబాద్ కొన్ని లొకేషన్స్కి ఆల్రెడీ MMTS అన్నది కూడా యాక్టివ్ పొజిషన్లో ఉంది. లైక్ టువర్డ్స్ బెంగళూరు హైవే అప్ టు బాలానగర్ అనొచ్చు, టువర్డ్స్ వరంగల్ హైవే అప్ టు యాదాద్రి వరకు కూడా ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ను కాస్త పెంచుతుంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ను పెంచుతుంది కాబట్టి మనకు దిస్ ఇస్ వన్ మోర్ అడిషనల్ పాయింట్ అని చెప్పేసి అనొచ్చు. ఇకపోతే హాస్పిటల్స్, యాజ్ ఐ టోల్డ్, అంటే హ్యూమన్ హ్యాబిటేషన్కు సపోర్టింగ్ ఉండే హాస్పిటల్స్ మీకు తెలుసు గ్లోబల్గానే మనకు హైదరాబాద్ హాస్పిటల్స్ అన్నవి రికగ్నైజేషన్లో ఉన్నాయి గ్లోబల్గాను, మరి కంట్రీ వైడ్ కూడా. స్టిల్ ఇట్ ఈస్ ఎకనామిక్ ఇన్ ట్రీట్మెంట్స్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఎకనామిక్ ఇన్ సర్టెన్ పారామీటర్స్ ఇన్ హాస్పిటల్స్ కావచ్చు, లివింగ్ కండిషన్ కావచ్చు. ఈ రెండు పారామీటర్లో ఇక హైదరాబాద్కు పెద్ద పీటే ఉందని చెప్పొచ్చు. ఇకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు మనకు. అంటే గవర్నమెంట్ తరఫున OU కానీ మరి JNTU కానీ ఈ రెండు మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో పాటు మీరు తీసుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో IIIT బాసరా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దెన్ IIT ఆఫ్ కంది, దట్ ఈస్ నియర్ సంగారెడ్డి. దెన్ టాకింగ్ అబౌట్ NIT ఆల్సో అవైలబుల్, NIT ఇన్ వరంగల్. అంటే ఇవి టెక్నికల్కు సంబంధించిన వీటి ఇన్స్టిట్యూషన్స్. ఇవే కాకుండా దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో అవైలబుల్. అంటే ఇంజనీరింగ్ పారామీటర్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సఫిషియంట్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ అవైలబుల్. ఇదే కాకుండా ఈవెన్ TS అప్ప, అంటే మనకు పోలీస్ అకాడమీ ఇక్కడ ఉండడము, దట్ ఈజ్ ఆల్సో ఏ రికగ్నేషన్ పారామీటర్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎడ్యుకేషనల్ హబ్లో టెక్నికల్ అండ్ పోలీస్కు సంబంధించింది మెడికల్ కాలేజెస్ అవైలబుల్ ఉండడం, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం, అండ్ నార్మల్ ఎడ్యుకేషన్ ఎనీ హ్యావ్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ పొజిషన్. ఇది ఒక సబ్జెక్ట్ అయితేను. B స్కూల్కు సంబంధించిన గ్రోత్ కూడా మంచిగా రిజిస్టర్ అవుతుంది. లైక్ IPE ఒక ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు మనం, ICFAI అనదర్ ఇన్స్టిట్యూట్, వోక్సన్ యూనివర్సిటీ అండ్ నార్సింహుంజి యూనివర్సిటీ ఆన్ బెంగళూరు హైవే. డిఫరెంట్ హైవేస్లో ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను ఇప్పుడు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ ఒకటి వెస్ట్ పార్ట్లో ఉంది అంటే వోక్సన్, దెన్ బెంగళూరు హైవేలో నార్సింహుంజి యూనివర్సిటీ, దెన్ ఆన్ కరీంనగర్ హైవేలో వచ్చేసి మనకు నల్సార్ యూనివర్సిటీ ఫ్రమ్ లా కాలేజ్, IPE అన్నది B స్కూలింగ్ ఉంది. ఇలా అంటే ఎడ్యుకేషనల్ హబ్ కూడా మనకు స్కాటర్గా అవుతున్నాయి. ప్లస్ అండ్ బిట్స్ పిలాని నియర్ టు షామీర్పేట్ అంటే కరీంనగర్ హైవేలోనే, మళ్ళీ సింబయాసిస్ ఆన్ బెంగళూరు హైవే. ఇలా తీసుకుంటూ పోతే ఎడ్యుకేషనల్ హబ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే నేను చెప్పిన కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ కోసం కాకుండా హ్యూమన్ హ్యాబిటేషన్కు, దెన్ కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఆల్రెడీ హైదరాబాద్కి సంబంధించిన సరౌండింగ్లో ఉన్నాయి కాబట్టి, దో ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ ఆర్ నాట్ డిక్లేర్డ్, అది మన సబ్జెక్ట్ కాదు.
ఈ ఫెసిలిటీస్ ఇంత యాక్టివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ డిపెండెడ్ రియల్ ఎస్టేట్ కానీ బీట్ ఇన్ హౌసింగ్ ఆర్ అపార్ట్మెంట్ ఆర్ ప్లాట్స్ ఎనీ ఆఫ్ ద ఇండస్ట్రీకి అంత పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఎప్పుడైనా వస్తే టెంపరీ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు, కానీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఫర్ లాంగర్ టైం. హిస్టారిక్గా తీసుకుంటే మన హైదరాబాద్ లాస్ట్ 30 years నుంచి ఎప్పుడూ మార్కెట్ స్టాగ్నెంట్ అయ్యి ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. సో దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో హైదరాబాద్ ఈక్వలెంట్ టు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనొచ్చు. దెన్ ఇట్ ఈస్ ఈక్వలెంట్, ఇట్ ఈస్ రిజిస్టరింగ్ గుడ్ గ్రోత్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇన్ మెనీ అదర్ యాక్టివిటీస్, న్యూయర్ కంపెనీస్ కమింగ్ అప్ టు హైదరాబాద్. అండ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే కూడా గ్లోబల్గా వచ్చిన చేంజెస్ పోస్ట్ పాండమిక్గా తీసుకుంటే మనకు చైనా నుంచి సప్లైస్ అన్న పారామీటర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ట్రబుల్ ఎ లాట్ డ్యూరింగ్ ద పాండమిక్ సిచ్యువేషన్. అందుకని గ్లోబల్గా కూడా చాలా కంపెనీస్ డిపెండింగ్ ఆన్ వన్ సెంటర్ లైక్ చైనా మీద కాకుండా ఇండియాకు కూడా చాలా కంపెనీస్ తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో కూడా సుమారుగా 30 to 40% అన్నది హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్కు ఖచ్చితంగా, అంటే ల్యాండ్ అవైలబిలిటీ నేను చెప్పిన ఇంతకుముందు కొన్ని ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా బాగా మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోప్ డియర్ ఆల్ వ్యూవర్స్, Hyderabad is going to be the big hub. This is the right time to invest for you all people. The same time, the Hyderabadలో కామన్ ఛాలెంజ్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో మోర్ నెంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరగడంతో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ కూడా ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్ స్టేటస్ నుంచి మరి పర్ఫెక్ట్గా మీకు కనుక గైడ్లైన్స్ కావాలి, అడ్వైస్ కావాలంటే, సో ఐ హ్యావ్ బిగిన్ ఆల్రెడీ ఎ థర్డ్ పార్టీ కన్సల్టేషన్ సర్వీస్. యూ కెన్ డెఫినెట్లీ యూటిలైజ్ ఇట్. I hope this is a useful information for all of you on real estate related industries. And be careful while investing. We should be very, very careful in proper projects, approved projects. దాంట్లో కూడా ఇంకా డీప్గా అనాలిసిస్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా నన్ను కలవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఆల్ వ్యూవర్స్ and do not forget to subscribe and sharing of my videos. Thank you very much.